అమృతం అనగా రసం, ద్రవరూపం. కనిపించే చెట్లు లేక మహావృక్షాలు, చిన్నవిగా ఉన్నప్పుడు మొక్కలు, ఇవన్నీ కూడా ఘనరూపంలో కనిపిస్తాయి. ఆకులు, చెట్టు, బెరడు, బోదె, కొమ్మలు, వీటిల్లో ఉన్న సారం, రసం, అది ఏదో అమృతమయం. అది మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. ఇలా కనిపించడం ఘనరూపంలో కానీ రసరూపంలో మనస్సును రసప్లావితం చేసేటటువంటి మొక్క చెరుకు మొక్క. చెరుకు గడ తీపి, అద్భుతమైనటువంటి రుచి. భారతం, రామాయణం, భాగవతం, అలాగే సమస్త కావ్య ప్రపంచంలో ఈ చెట్టు ప్రస్తావన దాదాపుగా ప్రతి కావ్యంలో ఉన్నది అనే చెప్పుకోవచ్చు. ఇంచు చెరుకనదనరు ఇక్షు సంజ్ఞ. ఆంధ్ర మహాభారతంలో సభాపర్వంలో మాట్లాడే మాట గురించినటువంటి వర్ణన చేస్తూ ఎలా మాట్లాడాలి అంటే, చెరుకు రసంలో ఉండే తీపిని కలిపినట్లుగా మాట అంత తీయగా ఉండాలి అంటూ తిక్కన గారి వర్ణన. మహాభారతానికి సంబంధించిన ఆ పర్వాల పేర్లు ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ ద్రోణకర్ణ, అన్నింటికీ కూడా పర్వము అన్న పేరు ఉన్నది. పర్వము అంటే చెరుకు గడ కణుపు మధ్యలో ఉండేటటువంటి ఆ లింక్ అంటాం. అలాంటి ఈ చెరుకును గురించిన ప్రస్తావనలు చెరుకుంగోలలుంగొని. హరవిలాసంలో శ్రీనాథ మహాకవి పిల్లలంతా కూడా యుద్ధానికి బయలుదేరారట. ఎలా బయలుదేరారంటే చేతిలో చెరుకు గడ పుచ్చుకొని. ఈ చెరుకు గడ ఎవరి చేతిలో ఆయుధంగా ఉంటుంది? మన్మథుడి చేతిలో ఆయుధంగా ఉంటుంది. మన్మథుడు 5 బాణములు వెంట పెట్టుకొని చేతిలో ఉండే విల్లులో ఆ బాణమును ఒకటి ఒకటి సంధించి ప్రయోగించే సందర్భంలో ఆ చేతబుచ్చుకున్న ఆ విల్లు చెరుకుగడ విల్లు. అంటే చూడ్డానికి ఆయుధంలాగానే ఉంటుంది, కానీ ఈ చెరుకులో ఉండే తీపి రసం కారణంగా ఆప్యాయత, ప్రేమ, అభిమానం, అనురాగం, మనుష్యులను ఒకటిగా చేసేటటువంటి దగ్గరతనం ఈ చెరుకు రసంలో మనం గమనించవచ్చు. వేసవి తాపాన్ని నియంత్రించేటటువంటి శక్తి చెరుకు రసానికి ఉంది కనుకనే చెరుకు రసాన్ని మనమంతా స్వీకరిస్తూ ఉంటాం. అలాగే చక్కెర వ్యాధి ఇత్యాది కాగల వ్యాధులతో బాధపడేటటువంటి వాటి మట్టుకు ఈ చెరుకు రసం ప్రమాదకరమైనది అని కూడా శాస్త్ర ప్రమాణం. ఎక్కువగా స్వీకరించకూడదు, కానీ మితంగా, పరిమితంగా చెరుకు రసం స్వీకరిస్తే శరీరానికి ఆహ్లాదకరమైనటువంటి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది అని పురాణ విజ్ఞానం కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. పికిలి పిట్టల కొట్లాట పెట్టి చూచు. చిన్నపిల్లలు అనేకములైన ఆటలు ఆడేటటువంటి వారు. ఆ ఆటలలో, చిత్రమైన ఆటలలో దిట్టతనమున చెరుకు పందెంబులాడు. కువలయాశ్వ చరిత్రంలో చెరుకు గడలతో పందాలు. 2 బాలురు చేతిలో చెరుకు గడలు పుచ్చుకొని కత్తి యుద్ధం చేస్తున్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు అంటూ ఆ కవి ఈ కావ్యంలో పరమాద్భుతంగా వర్ణిస్తాడు. పిల్లల ఆటలలో కూడా చెట్ల ప్రస్తావనలు మన కావ్య ప్రపంచం ఇంత సూక్ష్మంగా ఎందుకు చేసింది అంటే, పిల్లలకు చిన్నతనంలోనే చెట్ల పెంపకం పైన అభిరుచి కలిగించాలి. చెరుకు వలన లభించేటటువంటి తీపిదనం చెరుకు రసము కన్నా, పంచదార కన్నా, ఇలా అనేక రుచులు చెప్పినటువంటి ఆ కావ్యకర్త చమత్కారంగా ఇల్లాలి మాట సరసమైన మాట, మధురమైన మాట, హృదయాహ్లాదకరమైన మాట, కుటుంబాన్ని ఒకటిగా చేసేటటువంటి మాట ఇంకా తీపి కదా అంటూ మనకు తీపి రుచులను పరిచయం చేసే నేపథ్యంలో ఏనుగుకు కూడా చెరుకు అంటే మహాప్రీతి. చెరుకు గడను అలా ఆమాంతంగా తినేటటువంటి దృశ్యాలను మనం భాగవతంలో కూడా చూడవచ్చు. ప్రత్యేకంగా శ్రీరామాయణంలో కూడా ఆంజనేయ స్వామి వారు సీతాన్వేషణ చేసిన అనంతరం అశోకవనాన్ని ధ్వంసం చేసేటటువంటి సమయంలో, ఎందుకు ధ్వంసం చేశాడు? వనాలు బాగానే ఉండాలిగా. వనంలో కొన్ని మొక్కలు హానికారకమైనవి కూడా ఉంటాయి. అలా హానికారకమైనటువంటి మొక్కలను ఈనాటికి మనం గమనిస్తున్నాం.
ఏవో చిత్రమైనటువంటి విదేశాలలో ఉండేటటువంటి మొక్కలను ఈ మధ్యకాలంలో సేకరించి ఇక్కడ పెంచి పోషించిన అనంతరం వాటి కారకంగా కార్బన్ మోనాక్సైడ్ లేదా కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివన్నీ వ్యాపిస్తున్నాయి అంటూ శాస్త్ర పరిశోధకులు కొత్తగా చెబుతున్నారు. భయాందోళనలు పెరుగుతున్నాయి. ఎందుకు ఇలా చెప్పారంటే ఏ ప్రాంతానికి సంబంధించిన వాతావరణంలో ఆ ప్రాంతపు మొక్కలే ఎదగాలి, పెరగాలి. అలా కాకుండా ఆ ప్రాంత పరిస్థితులకు విరుద్ధంగా ఉండే మొక్కలు అక్కడ పెరిగినట్లయితే పర్యావరణాన్ని పాడు చేస్తాయి. చెరుకుగోల అన్న పదాన్ని భాగవతంలో మన్మధుడి చేతిలో ఉండేటటువంటి ఆయుధంగా వర్ణించడం గమనించవచ్చు. కుమార సంభవ కావ్యం చేసే సమయంలో అందులో కూడా ఆ మన్మథుడు శివుడి పైన అమృతమయమైనటువంటి తన చెరుకుగడ విల్లును సంధించి అందులో మామిడి మొక్క, ఆ మొక్కకు సంబంధించిన పొడవైనటువంటి ఒక కొమ్మను ఆయుధం విల్లులో ఉండేటటువంటి అమ్ము బాణం వలె సంధించి ప్రయోగించిన ఘట్టాన్ని మనం ఆ కావ్యంలో కూడా చూడవచ్చు. పూర్వకాలంలో గ్యాసు ఇవి వంట చేసే నిమిత్తమే వినియోగించడం కంటే పూర్వకాలంలో అనుకున్నప్పుడు సంప్రదాయ సిద్ధమైనటువంటి శక్తిని అందించే క్రమంలో వంట చెరుకును వంట వండే సమయం నిమిత్తమై వినియోగించేటటువంటి వారు. పచ్చదనంతో కళకళలాడే ఆకులతో అనేక పక్షులకు ఆలవాలమైనటువంటి చెట్టును స్పృశించేవారు కాదు. ఏ మొక్క అయితే కాలం తీరి ఇక పుష్పించడం మానివేసిందో, ఏ మొక్క ఎండిపోయిందో, ఏ మొక్క ఇక నీలరాడడానికి సిద్ధంగా ఉన్నదో అలా ఎండిపోయినటువంటి చెట్టును చూచి, మొక్కను చూచి, వృక్షాన్ని చూచి ఈ చెరుకు వంట చెరుకుగా మార్చుకోవచ్చు అని గుర్తించిన గ్రామీణులు అలా సహజంగా ఎండిపోయినటువంటి ఆ చెట్లను నరికి కొమ్మలు చేసి వాటిని కట్టెలుగా మార్చుకొని ఇంటికి తెచ్చి వంట చేసుకునేటటువంటి వారు ఈ వంట నిమిత్తమే వినియోగించేటటువంటి కట్టెలకే వంట చెరుకు అన్న పదాన్ని చెప్పేటటువంటి వారు. ఈ చెరుకుకు సంబంధించినటువంటి విశేషాంశాలను పాళీ గ్రంథాలలో విదేశాలలో కూడా ఈ చెట్టు ఉనికిని మనం గమనించవచ్చు. గడ్డి జాతికి సంబంధించినటువంటి ఈ చెరుకును విశేషంగా గురుగ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులలో ఉన్నటువంటి వారు, గురు సంబంధంగా వచ్చేటటువంటి దోషాలతో జీవితంలో సమస్యలు ఎదుర్కొనేటటువంటి వారు చెరుకును పెంచి పోషించే ప్రయత్నం చేయాలి. ఇంటికి దూరంగా ఇంటిలో పెంచుకొనకూడని మొక్కలలో ఒకటి ఈ చెరుకు మొక్క, చెరుకు చెట్టు. అది మహావృక్షం కాదు, కానీ మొదలు నుంచి అనేకం ఇలా ఎదుగుతూ నిటారుగా నిలువుగా ఏపుగా పెరిగేటటువంటి ఈ మొక్క సముద్రానికి దగ్గరలో సముద్రం నీటితో లేక ఉప్పు నీటితో పెరిగేటటువంటిది కనుక ఈ చెట్టును ఇంటిలో కాకుండా ఇంటికి బయట పెంచుకోవాలి. ఇంటికి ఉత్తర దిగ్భాగంలో కానీ వాయవ్య దిగ్భాగంలో కానీ పెంచి పోషించినట్లయితే ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి సంపదలు కలుగుతాయి. కానీ ఇంటికి ఆవరణకు బయటన పెంచాలి, లోన కాదు. ప్రత్యేకంగా గురుగ్రహానికి సంబంధించిన అన్నప్పుడు గురుగ్రహం జాతక చక్రంలో లగ్నం నుంచి ఏ భావంలో ఉంటుందో ఆ భావాన్ని పెంచి పోషించేటటువంటి లక్ష్యం కలిగి ఉంటుంది. కనుక సంతాన వృద్ధి కావాలి, సంతానాన్ని విదేశాలకు వెళ్ళాలి, సంతానానికి మంచి ఉద్యోగాలు కావాలి, ఇలాంటి వారంతా ఈ చెరుకు మొక్కను పెంచి పోషించినట్లయితే మంచి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, ప్రయోజనం సాధిద్దాం.